2026లో ఆంధ్ర రైతులకు 22A సెక్షన్ పెద్ద సంకటంగా మారిందనే ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలకు వెళ్ళిపోవడంతో తమదే అనుకున్న భూమి తమ చేతుల్లోంచి జారిపోతుంది అనేటువంటి భయంతో రైతులకు నిద్ర పట్టడం లేదు. కూతురు పెళ్లికో ఆసుపత్రి ఖర్చులకో భూమి అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కుదరదని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ వక్ఫ్ భూములను రక్షించేందుకు ఉద్దేశించిన 22A సెక్షన్ ఇప్పుడు పేద మధ్యతరగతి రైతుల మెడకు ఉరివేసినట్లుగా మారిందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. టాటల్ నాట్ ప్రైవేట్ అసైన్ భూములు కూడా ఈ జాబితాలోకి చేరిపోవడంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకపడుతున్నారు. ఇక్కడే దళారులు, బ్రోకర్లు, స్థానిక నాయకులు కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వరకు రంగంలోకి దిగుతూ 22A నుంచి భూమిని తొలగిస్తామంటూ అమాయక రైతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీఆర్ఓ, ఎంఆర్ఓ స్థాయి నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకు ఈ సెటిల్మెంట్ వ్యవస్థ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 1954కు ముందున్న అసైన్డ్ భూములు, మాజీ సైనికుల భూములను 22A నుంచి తొలగిస్తూ అనుకూలంగా మాట్లాడుతున్నా కింది స్థాయిలో పరిస్థితి పెద్దగా మారలేదని బాధితులు చెప్పుకొస్తున్నారు. పైకి రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నా కాసులు సమర్పించుకుంటేనే తప్ప ఫైళ్లు ముందుకు కదలడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే చేసి సరిహద్దు రాళ్లు పాతినప్పుడు టీడీపీ నాయకులు రైతుల్లో అపోహలు సృష్టించారని, ఇప్పుడు అదే వ్యవస్థ మరో రూపంలో రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. పట్టా కాగితాలపై, సరిహద్దు రాళ్లపై జగన్ చిత్రాలు ముద్రించడం ఎంత అనాలోచిత చర్య. ఇప్పుడు అదే తరహా నిర్ణయాల వల్ల రైతులు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చివరికి మొత్తం వ్యవహారం చూసిన తర్వాత చట్టాలు ఈగలను పట్టుకుంటాయి కానీ కందిరీగలను వదిలేస్తాయేమో అన్న భావన ఇప్పుడు రైతుల్లో పెరుగుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే 22Aలో పెట్టినటువంటి భూముల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.